విశాఖ గాజువాక జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి దుమారం ముదురుతోంది. అసిస్టెంట్ సిటీ ప్లానర్ కె వెంకట్రావుపై తీవ్రమైన అవినీతి ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ విజిలెన్స్ విభాగం దర్యాప్తు జరపాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్తో పాటు డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ను ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. ఏసీపీ కె వెంకట్రావు గతంలో ఎండాడలో పనిచేసినప్పుడు వివిధ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పుడు గాజువాకలో కూడా అదే తరహాలో అక్రమాలకు పాల్పడ్డారు. వాస్తవానికి ఏసీపీ వెంకట్రావు మరో 5 నెలల్లో పదవి విరమణ చేయబోతున్నారు. ఈ ధీమాతో ఆయన అక్రమాలకు అంతు లేకుండా పోతుందని పలువురు ఫిర్యాదులు చేశారు. కోట్ల రూపాయల జీవీఎంసీ ఆదాయానికి గండి కొట్టారన్న ఆరోపణలు, నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్మెంట్లు, భారీ భవనాలకు అనుమతులు, అందులో రాజకీయ జోక్యం ఉందన్న ఆరోపణలు ఇప్పుడు అధికారిక దర్యాప్తు దశకు చేరాయి. అయితే ఈ వ్యవహారంలో అక్కడ నియోజకవర్గానికి చెందిన బడా రాజకీయ నేతలు, వాళ్ళ అనుచరుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. స్థానిక నేతలతో కుమ్మక్కై ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయలను పక్కదారి పట్టించారన్న ఆరోపణలు విజిలెన్స్ దృష్టికి వెళ్లినట్టు సమాచారం. జీవీఎంసీకి లక్షల్లో కోట్లలో చెల్లించాల్సిన ఫీజులు కట్టకుండా ఆ డబ్బును రాజకీయ నేతల అనుచరులు వాడుకున్నారన్న తీవ్ర ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారంలో అనేక ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బు ఎలా, ఎవరి అనుమతితో పక్కదారి పట్టిందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ అక్రమాలకు అసిస్టెంట్ సిటీ ప్లానర్ వెంకట్రావు ఒక్కడే కాదు, ఇంతకు ముందు పనిచేసిన ఏసీపీ శ్రీలక్ష్మి, వరప్రసాద్ సహా పలువురు అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గారని వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. రాజకీయ అండతో రెచ్చిపోతూ నిబంధనల్ని పక్కన పెట్టి అపార్ట్మెంట్లు, కమర్షియల్ బిల్డింగ్స్ కు అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇదే వ్యక్తుల సమస్య కాదు, వ్యవస్థ కుళ్ళిపోయిందా, అధికారులు మారినా అక్రమాలు కొనసాగుతున్నాయా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇకనైనా ఇలాంటి వ్యవహారాలకు అడ్డుకట్టపడాలంటే కేవలం విచారణలు కాదు, కఠిన చర్యలు తప్పనిసరి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. డబ్బు దోచుకున్న వారు ఎవరైనా సరే, అధికారి అయినా రాజకీయ నాయకుడైనా చట్టం ముందు సమానమే కావాలి అన్నదే ప్రజల స్పష్టమైన సందేశం. సార్ నేను అడిగాను సార్ ముషరఫ్ అని, అరే బాబు ఇది 3వ సారి 4వ సారి నువ్వు ఎందుకు లైవ్లోకి వస్తున్నావు అని. నన్ను అధికారులు పంపిస్తున్నారు, పలానా వ్యక్తి నన్ను ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి పేరు ఎత్తుకుంటే నేను అన్నది మా వార్డులోను అయితే నేను చెప్పాలా లేకపోతే రఫీ చెప్పాలా, పక్క వార్డులో వాళ్ళకి ఎందుకు అధికారులు స్పందిస్తున్నారంటే వెళ్ళి మీరు కమిషనర్ గారిని అడగండి, లేకపోతే ఆ ముషరఫ్ అల్లుడికి ఎన్నిసార్లు చెప్పినా వాయిస్ రికార్డులు కూడా ఉన్నాయి ఇంటామని అడుగుతున్నాడు. దీంతో గాజువాక టౌన్ ప్లానింగ్ విభాగం అవినీతికి కేరాఫ్ గా మారిందా? రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గారా, లేదా ఇవన్నీ ఆరోపణలకే పరిమితమా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తే. గాజువాకలో ఇప్పుడు ఒక్కటే చర్చ, ఎవరి మెడకు ఉచ్చు బిగుస్తుంది, ఎవరి పేర్లు బయటకు వస్తాయి. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ ఫలితాలే కీలకం. అయితే ఈ అవినీతి కథకు ఇదే టర్నింగ్ పాయింట్ అవుతుందా, లేదా మళ్ళీ ఫైల్స్ కే పరిమితం అవుతుందా అనేది వేచి చూడాల్సిందే. డబ్బులు అందులో చాలా డబ్బులు అన్ని మొక్కుని దగ్గర మాకు 1,00,000 రూపాయలు నష్టమైంది.